ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డు పైన సంచలనం అన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని జీరో వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతుంది. 2-3 రోజుల్లోనే లబ్ధిదారులకు అందజేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేసింది. ఆగస్టు 3 నెలల రేషన్ ఇస్తుండడంతో 4-5 రోజుల ముందస్తుగానే రేషన్ కార్డులు పంపిణీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం QR కోడ్తో రూపొందించి ఇటీవల కాలంలో 3 నెలల బియ్యం కూడా అందిస్తామని చెప్పారు. సో మనకు ఇందుకు సంబంధించి రేషన్ కార్డు ముద్రణ పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ కొత్త కార్డులు ఆయా జిల్లాల అధికారులు యంత్రాంగం చేరవేసింది. కార్డుల పంపిణీ తేదీని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయడమే తర్వాయి అని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. సీఎం ఖరారు చేసినటువంటి తేదీ నుంచి స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అయితే వర్గాలు అయితే చెబుతున్నాయి. గ్రేటర్లోనూ శ్రీకారం. సో ఇక ఇందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల చేతుల మీదుగా లబ్ధిదారులకు కొత్త కార్డులు అందజేసేలా పౌర సరఫరాల శాఖ సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది. కొత్త రేషన్ కార్డులు క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో ఉంటాయన్నమాట. ఫోటో పైన కార్డు యజమాని పేరు, చిరునామాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు కూడా కార్డుపై ముద్రించినట్లు అధికారులు అయితే వెల్లడించారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కొత్త రేషన్ కార్డులు ఇలా స్మార్ట్ కార్డుల రూపంలో అందించనున్నారు. కార్డుల పైన QR కోడ్ ప్రింటింగ్ చేసి ఉంటుంది. ఈ కోడ్ను స్కాన్ చేస్తే రేషన్ లబ్ధిదారులు, ఆ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటివరకు బియ్యం, చక్కెర, గోధుమ వంటి రేషన్ వస్తువులు కూడా తీసుకున్న వారి పూర్తి వివరాలు కూడా అందులో నకిలీవి ముక్తాడు పడతాయి అన్నమాట. సో దీనివల్ల పౌర సరఫరా శాఖ అందించే కొత్త స్మార్ట్ కార్డుల పైన QR కోడ్ ఉండడంతో నకిలీ కార్డులు జారీకి అడ్డుకట్టబడే అవకాశం అయితే ఉంటుంది. స్మార్ట్ కార్డుల పంపిణీ PVC మెటీరియల్తో తయారు చేశారు. ఇది సాధారణ కాగితం లేదా లామినేషన్ కార్డు కంటే ఎక్కువ కాలం మన్నిక ఉంటాయి. కార్డులోని వివరాలు కూడా అధికారులు సులభంగా ధృవీకరించే అవకాశం అయితే ఉంది. భవిష్యత్తులో సంక్షేమ పథకాలు అనుసంధానం చేయడానికి కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం రేషన్ దుకాణాలు వివరాలు తప్పుగా నమోదు కావడంతో కొంతమంది లబ్ధిదారులు రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి స్మార్ట్ కార్డులో ఇలాంటి పరిస్థితి ఉండదని అధికారులు అయితే చెబుతున్నారు. ఒకే కుటుంబానికి ఒకే కార్డు ఉండడంతో తప్పుడు వివరాలతో ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. QR కోడ్ ఆధారంగా ధృవీకరణ సులువు కావడంతో పాటు రేషన్ పంపిణీలో పారదర్శకత ఉంటుందని అధికారులు అయితే చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అయితే చెబుతున్నారు అనమాట. ప్రయోజనాలు. సో దీనివల్ల రేషన్ కార్డు కేవలం సన్నబియ్యం పంపిణీ కాకుండా భవిష్యత్తులో వివిధ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయనున్నట్లు అన్నీ కూడా ఒకే దాంట్లో నిమగ్నం కాబోతుంది. కుటుంబ వివరాలు, ప్రభుత్వ సేవల వినియోగం, లబ్ధిదారుల గుర్తింపు వంటి అవసరాలు ఈ కార్డు ఉపయోగపడేలా రూపొందించారు. దీంతో ఒకే కార్డు ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. లబ్ధిదారులు దుకాణానికి వెళ్ళి డీలర్లో కార్డు ఇస్తే తమ వద్ద ఉన్న ఏదైతే స్కాన్ చేస్తారనమాట. సో అందులో భాగంగా మిషన్లో లబ్ధిదారుల వివరాలతో పాటు ఇప్పటివరకు తీసుకోవాల్సిన రేషన్ సరుకుల వివరాలు కార్డు ద్వారా ప్రజా పంపిణీ